తెలంగాణలో ప్రజలు ఎట్లున్నారంటే అరే మార్పు మార్పు అనుకున్నాము 10 ఏళ్ళు వాళ్ళ పాలన చూసినాం కదా. అరే వీళ్ళు మాకు అరచేతిలో స్వర్గం చూపించారు. అరే ఈసారి మార్పు కోరుకుందామని 1.8% మంది జర ఇట్లా వేయాల్సిన ఒక్కరు అటేస్తే ఏమైంది ఇంటికి ఒక్కరు లెక్కన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళ ప్రాణము 18 నెలలకి ఇసిగిపోయింది. తొందరగా వస్తే బాగుండు అన్నట్టుగా ఉంది. ఈరోజు ఖమ్మంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభలో ఈ బాగా ఇప్పుడు రప్ప ట్రెండ్ బాగా నడుస్తుంది. ఏపీ నుంచి తెలంగాణకు కూడా వాకింది. ఆ ఖమ్మం సభలో కేసీఆర్కి సంబంధించి 3.0 లోడింగ్ ఫ్లెక్సీలు హల్చల్ చేసినాయి. 2028లో రప్ప కాంగ్రెస్ నాయకులకి మిత్తి వడ్డీతో సహా చెల్లిస్తామనేసి సో ఏంటివి ఫ్లెక్సీలు అంటే ఎట్లున్నారంటే జనము సమయం మాకు ఎప్పుడు వస్తుందా అన్నట్టుగా ఉన్నారు. అట్లా ఉండడానికి కారణం అసలు తెలంగాణ ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు కదా. ప్రభుత్వం పేరుకు మాత్రమే గొప్పలు చెప్పుకుంటున్నది. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే అసలు బాధ్యతను మరిచి ఇటు మీడియా సమావేశంలో కావచ్చు ఏడికన్నా పోని వేదిక ఏదైనా కానీ ఒకటే చిల్లర మల్లర మాటలు. నిన్న కూడా చూసినాం కదా, అనవసరంగా ఆ బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో నువ్వు ఇరుక్కున్నావురా నాయన వాస్తవాలు మాట్లాడంటే టాపిక్ డైవర్ట్ చేయడానికి ఎంత ప్రయత్నం చేసి ఇరుక్కుపోయిండో. ఇట్లాంటివి చాలా చూస్తాం మనం ముందు అదే సినిమా డైలాగులు కదా, వీటికి ఏముంటుంది శాంటిటీ అంటే అందులో ఒక ఉద్రేకాన్ని చూసుకుంటారు జనాలు. మనం జనాలని ఏది కూడా తోసిపుచ్చలేము కదా. సో రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేసి ప్రజలు వాళ్ళే చెప్తున్నారు. ఇట్లుంటుంది రా నాయన పరిస్థితి, రప్పగా ఉంటుంది పరిస్థితి అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు.